ఇది ఇలా ఉండగా ఒకసారి మా ఇల్లు 9 గదులున్నప్పటికి కూడాను నా పెళ్ళయ్యే వరకి మాకు ప్రత్యేకంగా ఒక గది అంటూ లేదు. లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇన్ని గదులున్నప్పటికి కూడా. అప్పుడు పెట్టెలు పెట్టుకునేటువంటి అర్ర ఒకటి ఉండేది మా ఇంట్లో. ఓకే. దాన్ని పెట్టెలర్ర అనేవాళ్ళు. హ్మ్. ఆ పెట్టెలర్ర ఏంటంటే మా సిస్టర్స్ అందరికి కూడా వాళ్ళ పెట్టెలు పెట్టుకునేది అక్కడ. హ్మ్. వాళ్ళు వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళైపోయి వేరే ఊర్లకు వెళ్ళిపోయినా కూడా వాళ్ళ వాళ్ళ పర్సనల్ పెట్టెలంటూ ఒకటి పెట్టెలంటూ పర్సనల్ వాళ్ళకి పెట్టి ఒకటి ఉండేది. ఆ తర్వాత మా అమ్మ కూడా ఏదైనా బంగారం కానీ ఏదైనా వ్యవహారం ఉంటే దాంట్లో ఒక అల్మార్లో పెట్టుకునేది. ఆ గది పేరు పెట్టెలర్ర. హ్మ్. దానికి ఎప్పుడు తలపెట్టి ఉండేవాళ్ళు. హ్మ్. మా హౌసుల రామయ్య వచ్చిన రోజు మాత్రమే ఆ గది తెరుచుకునేది. హ్మ్. లేదా మా సిస్టర్స్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని ఓపెన్ చేయాలి. హౌసుల రామయ్య వచ్చినప్పుడు అందరూ బంగారం తీసి ఓహో! ఈ నగ చేయించడం, ఆ నగ చేయించడం అనేది ఉంటుంది కదా! హ్మ్. మేమందరం గుమిగూడే వాళ్ళము. హ్మ్. ఆ తర్వాత నా వివాహం అయిన తర్వాత ఆ పెట్టెలర్ర రూపురేఖలు మారిపోయింది. హ్మ్. దాన్ని మీకివ్వాల్సొచ్చిందా? మాకు ఇవ్వాల్సొచ్చి దాన్ని ఒక బెడ్‌రూమ్ లాగా మార్చి పెట్టెలర్రని వేరే రూమ్‌కి కొన్ని మార్చి ఓకే. ఇలా చేశాం. అంటే పెట్టెలర్ర ఏ రకంగా మారిపోయింది? హ్మ్. దీనికి కారణం ఏవైనా అట్లాగే ఉండాలనుకోవడం ఎంత సహజమో, హ్మ్. అట్లా లేవని బాధపడడము అంతే సహజం. హ్మ్. అది వేములవాడ కథలకి అందులో ఉన్న ఆ పరమార్థం అదే. పదం, ఆ హ్మ్. పరమార్థం అది. అట్లాగే ఉండాలనుకోవడం ఎంత సహజమో, అట్లా లేవని లేకపోవడం బాధపడడం కూడా కూడా అంతే అంతే సహజం. సహజం. హ్మ్. ఇది జనరల్‌గా ప్రతి దగ్గర వర్తిస్తుంది. హ్మ్. అవును. ఈ రకంగా అక్కడి నుంచి పెట్టెలర్ర నన్ను ఒకరోజు వేదనకి గురి చేసింది. హ్మ్. అరే! మా పెట్టెలర్ర ఎట్లా ఉండేది? హ్మ్. ఇప్పుడు ఎట్లా మారిపోయింది? ఎందుకిట్లా మారింది? అని చెప్పేసినటువంటి దాని నుంచి పెట్టెలర్ర కథ నుంచి స్టార్ట్ చేశాను.